మన ఇండియాలో చాలా రకాలటువంటి పర్కషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈరోజైతే ఒక 4 కైండ్ ఆఫ్ పర్కషన్స్ అనేవి ఆ యొక్క సౌండ్ ఏ విధంగా చేస్తుంది అనేది ఒక లైవ్ రికార్డింగ్ అనేది నేను ఈ యొక్క స్టూడియో సెషన్‌లో అయితే తీసుకుంటున్నాననమాట. సో, అందుకోసం ఒక స్పెషల్ గెస్ట్‌ని కూడా ఇన్వైట్ చేశాను. సో, ఆ యొక్క సౌండ్ ఏ విధంగా వస్తుంది? ఆ యొక్క సౌండ్స్ అనేవి మీరు వింటున్నటువంటి ఫేవరెట్ సాంగ్స్‌లో చాలా సాంగ్స్‌లో ఆ యొక్క సౌండ్ అనేది ఉంటూ ఉంటదనమాట. సో, ఆ సౌండ్ ఏ విధంగా ప్లే అవుతుందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో! నా పేరు గౌరీష్. వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్‌పర్ట్. చాలా ఫేమస్ సాంగ్స్‌లో ఈ యొక్క లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటారనమాట. సో, ఏఐ అనేది ఇప్పుడు వచ్చేసింది. ఏఐతో చాలా రకాలటువంటి లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఒక టైప్‌లో యూజ్ చేస్తున్నారు. ఆ ఏఐ ఇన్‌స్ట్రుమెంట్స్ కంటే ద బెస్ట్ ఫీల్ అనేది ఎప్పుడు ఈ యొక్క లైవ్ ప్లేయర్ యూజ్ చేసేటువంటి ఈ యొక్క లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఉంటుందనమాట. సో, ఆ యొక్క సౌండ్స్ అనేవి ఏ విధంగా ట్రాన్స్‌లేట్ అవుతాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, ఈ యొక్క పర్కషన్స్ ప్లే చేయడానికి నాకు తెలిసినటువంటి ఒక మల్టీ పర్కషనిస్ట్‌ని అయితే నేను స్టూడియోకి అయితే ఇన్వైట్ చేశాను. ఇప్పుడు మనం ఆయన ప్లే చేస్తున్నప్పుడు ఆ యొక్క సౌండ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు మనం చూద్దాం. నమస్తే. నా పేరు మణికంఠ. నేను ఇండియన్ మల్టీ పర్కషనిస్ట్‌ని. నేను తబలా, డోలక్, మృదంగం, కర్తాల్, కంజీరా ఇలాంటి ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉంటాను. సో, ముందుగా మనకి కంజీరా ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్‌స్ట్రుమెంట్. సో, ఇది జనరల్‌గా కర్ణాటిక్ కచేరీల్లో చూస్తూ ఉంటాం. మృదంగంతో పాటు త్యాగరాజు కీర్తనలు ఇలాంటి సాంగ్స్‌కి ఆట్లికి మీరు చూస్తూ ఉంటారు. ఇది చాలా సినిమాల్లో కూడా సాంగ్స్‌లో కూడా మీరు వింటూ ఉంటారు. సో, ఇది ఏంటంటే వాటర్‌తో కొంచెం బేస్ సౌండ్ వస్తుంది. దాన్ని బట్టి ట్యూన్ చేసుకొని మనం ప్లే చేస్తాం. ఇలా ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు తబలా ఇది వన్ ఆఫ్ ద అందరికీ చాలా తెలిసిన ఇన్‌స్ట్రుమెంట్. దీనికి మన జనరల్‌గా హిందుస్థానీ మ్యూజిక్‌కి సంబంధించిన ఇన్‌స్ట్రుమెంట్ అనమాట. మన సినీ సంగీతానికి కూడా సినీ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాం. చాలా సినిమాల్లో మీరు చూస్తూ ఉంటారు. సో, దీన్ని సెట్ మొత్తం అంతా తబలా అని చెప్పేసి పిలుస్తారు. దీన్ని బేస్ బాయా అని పిలుస్తారు. ఇది కూడా తబలా. 2 కలిపి కూడా తబలా అనే పిలుస్తాం. ఇందులో బేస్ సౌండ్ వస్తుందనమాట. సో, ఈ బేస్ సౌండ్ ఇలాంటి బేస్ సౌండ్. దీంతో ఇదంతా నార్మల్ సౌండ్ అనమాట. ఈ 2 కలిపి మనం తబలా జనరల్‌గా ప్లే చేస్తాం. ఇలా ఉంటుంది. సో, ఇప్పుడు జనరల్‌గా రాజస్థానీ ఫోక్ ట్రెడిషనల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి. బపాంగ్ అని, కర్తాల్ అని వాళ్ళు కంప్లీట్‌గా ఫోక్ మూవీస్‌లో మునిగి తేలుతూ ఉంటారు. సో, దిస్ ఈజ్ ఆ ట్రెడిషనల్ ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ కర్తాల్, రాజస్థాన్‌కి సంబంధించింది. ఇది చాలా మూవీస్‌లో కూడా మన ట్రాక్స్‌లో కూడా యూజ్ అవుతూ ఉంటుంది. మనకు తెలియకపోవచ్చు. సో, ఇలాగా చాలా ఇన్‌స్ట్రుమెంట్స్ మనం మూవీస్‌లో గానీ, ట్రాక్స్‌లో గానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్‌లో గానీ యూజ్ చేస్తూ ఉంటాం. దీన్ని ఘటం అని పిలుస్తారు. జనరల్‌గా కర్ణాటిక్ మ్యూజిక్‌లో కూడా మృదంగం, కంజీరాతో పాటు అకంపెనీ చేస్తారు. ఈ కుండ అన్నది నార్మల్‌గా చేస్తారని కోరకూడదు. ఎందుకంటే దీంతో పాటు కొన్ని మెటల్స్ యాడ్ చేసి స్ట్రాంగ్‌గా చేస్తారనమాట. సో, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లేయింగ్. సో, ఇదేంటంటే బేస్ కోసం ఉంటుంది అండ్ ఇది టామ్స్. చాలా ఎమోషనల్ సాంగ్స్‌కి కానీ మనం బాగా ఫీల్ గుడ్ సాంగ్స్‌కి ఆటిలకి ఈ జనరల్‌గా ఈ మ్యూజిక్ యూజ్ అవుతూ ఉంటుంది. సో, ఇక్కడ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి. ఇలాగా మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏదైతే ఉన్నాయో మనం ఇండివిడ్యువల్‌గానే వాయించుకోవచ్చు, గ్రూప్ సాంగ్స్ వాయించుకోవచ్చు, ఫోక్ సాంగ్స్ వాయించుకోవచ్చు. ఇలా మూవీ సాంగ్స్‌కి చాలా రకాలుగా మనం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ కూడా వాయించుకోవచ్చు. సో, ఇవన్నీ ఇన్‌స్ట్రుమెంట్స్ కలిపి నేను ఒక గ్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చిన మూవీ సాంగ్ ఏదైతే ఉందో కామెంట్ చేయండి. మనం మళ్ళీ తొందరలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. సో, ఈ విధంగా అయితే మనకి ఈ యొక్క లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అయితే సౌండ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, మీరు కూడా చాలా రకాలటువంటి ఫోక్ సాంగ్స్‌లో గానీ, సినిమాటిక్ సాంగ్స్‌లో గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్‌లో గానీ, ఈ యొక్క సౌండ్స్‌ని గ్రూప్‌గా పెట్టి మనం వింటున్నట్టయితే చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ వీడియోస్‌లో ఆయన చెప్పినటువంటి మల్టిపుల్‌గా గ్రూవ్స్‌తో ఈ యొక్క ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నిటిని కలిపి మంచి బీట్స్ అయితే నెక్స్ట్ వీడియోస్‌లో అయితే నేను తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో, మీ యొక్క ఫేవరెట్ సాంగ్స్‌ని కమెంట్‌లో చెప్పండి. డెఫినిట్‌గా ఆ యొక్క బీట్స్ అనేవి ఏ విధంగా ప్రొడ్యూస్ చేశారు లైవ్‌గా అని చెప్పేసి. సో, కంప్లీట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఆడియో ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్‌పర్ట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.